విశాఖలోని సంపత్ వినాయక ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఏ విధంగా ఉన్నాయి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? వినాయకుడి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? చూడొచ్చు, పూర్తిగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు కావడంతో పూర్తిగా విశాఖలో అయితే ఆలయాలనే భక్తులతో కిటకలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా సంపత్ వినాయక ఆలయంలో అయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులు అయితే పోటెత్తున్న పరిస్థితి ప్రస్తుతం మన న్యూస్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అయితే భక్తులు బారులు తీరారు. ఎందుకంటే సంపత్ వినాయక టెంపుల్ అంటే విశాఖపట్నంలో ఒక సెంటిమెంటు. ఇక్కడ ఏది వచ్చి కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందనే భక్తులు ఒక నమ్మకం. అలాగే ప్రతి వాహనానికి కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈ సంపత్ వినాయక టెంపుల్కి వచ్చి ఈ కొత్త సంవత్సరం నాడు మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల్లో అయితే ఒక నమ్మకం ఉందని చెప్పొచ్చు. మన న్యూస్లో పెద్ద ఎత్తున అయితే చూడొచ్చు, భక్తులు బారులు తీరారు. అలాగే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు చేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి టెంట్లు కూడా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు అమ్మవారిని వినాయకుడిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఈరోజు కొత్త ఏడాది కదా, ఏ విధంగా ఉంది టెంపుల్? అంటే అందరికీ మంచిగా ఉండాలి, విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి, అంతా బాగుండాలి. చెప్పండి సార్, కొత్త సంవత్సరం నాడు ఏ లక్ష్యాలు ఉంటాయి, కోరికలు? అది అనుకున్నవన్నీ అందరికీ జరగాలి. అందు గురించనే సంపత్ వినాయకుడి దర్శనానికి వచ్చాము. అందరికీ మంచి జరగాలి కొత్త సంవత్సరం కదా. చెప్పండి, అసలు కొత్త సంవత్సరం నాడు టెంపుల్కి రావడం పట్ల అసలు జీవితంలో ప్రతిదీ నెరవేరాలని కోరుకుంటారు. అసలు ఏ విధంగా ఉంది? సంపత్ వినాయకుడు గుడి అంటే అందరికీ గ్రామసేవ దేవుడు కంపల్సరిగా రావాల్సిందే. కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాయండి. చూడొచ్చు, భక్తులు అయితే పెద్ద ఎత్తున టెంపుల్కి వచ్చి స్వామివారిని అయితే నమస్కరించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే సంపత్ వినాయక టెంపుల్ అంటే మాకు ఒక సెంటిమెంటు. ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని ఒక నమ్మకం అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా పూర్తి ఉదయం నుంచి అయితే ఈ సంపత్ వినాయక టెంపుల్కి భక్తులు అయితే బారులు తీరిన పరిస్థితి మన విజువల్స్లో అయితే చూస్తున్నాం. వరుసగా క్యూ లైన్ అయితే ఉంటున్న పరిస్థితి. ఇంకా రాను పెద్ద ఎత్తున ఈ క్యూ లైన్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, చివరిన పూర్తిగా 2 కిలోమీటర్ల మేరకు పూర్తిగా ఈ లైన్ అయితే ఉంది. అలాగే టెంట్ కూడా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. పెద్ద ఎత్తున అయితే ఈ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే పాత సంవత్సరంలో అన్ని జ్ఞాపకాలన్నీ పాతైపోయి కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలి, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలని అయితే భక్తుల్లో అయితే ఒక నమ్మకం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే వచ్చి టెంపుల్ స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఒక ఈ టెంపులే కాకుండా ఉత్తరాంధ్ర ఇలవేలిపోయిన శ్రీ కనకమాలక స్వామివారిని కూడా చాలామంది భక్తులు అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఈ సంపత్ వినాయక టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ కావడంతో ఉదయాన్నే ఇక్కడికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాలతో, ఒక ఆకాంక్షతో అయితే ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, కొత్త సంవత్సరంలో అనుకున్నది ప్రతిదీ సాధించాలని తప్పడంతో అయితే స్వామివారిని అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం విశ్వాసంలో కూడా చూసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చాలామంది అయితే ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం ఈ విజువల్స్లో కూడా చూసిన పరిస్థితి అయితే మనం చూసే ఉంది. అన్ని ఏర్పాట్లు అయితే ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు అయితే చేసిన పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అమ్మ చెప్పండి, అసలు ఈరోజు స్వామివారి దర్శించుకోవడం పట్ల కొత్త సంవత్సరం కదా, చెప్పండి మమ్మల్ని ఏదో అయితే చూడొచ్చు. పూర్తిగా అయితే భక్తులు కూడా కొంతమంది అయితే మాట్లాడలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఈ టెంపుల్స్ దగ్గరికి వచ్చాం కాబట్టి సైలెంట్గా ఉన్నామని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఆలయ అధికారులు ఉన్నారు, మాట్లాడు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఏర్పాట్లు నిత్యం ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ అనేది ఆరంభం కాబట్టి, సంవత్సరానికి ఆరంభం కాబట్టి సంపత్ వినాయకుడిని ప్రార్థించడం ఆదిదేవుడు కాబట్టి ఆయన 3 గంటలకి హోమము, 4 గంటలకి అభిషేకము, 5 గంటలకి సర్వదర్శనము ఏర్పాటు చేయబడింది. ఈ ప్రతి ఒక్కరూ స్వామివారిని కొంగు బంగారమై కొలుసుకుంటున్నారు కాబట్టి ఆయన భక్తులు మొక్కులు తీరుస్తున్నారు. అలాగే భక్తులు కూడా తండోపతండులుగా వచ్చి ఈరోజు 1,10,000 వరకు వస్తారని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు 35,000 వరకు వచ్చారు, ఇంకా వస్తారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రష్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సంపత్ వినాయకుడి అనుగ్రహం వల్ల అందరూ బాగుండాలి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు, పూర్తిగా 1,00,000కు పైగా ఈరోజు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. స్వామివారిని ఎప్పుడు దర్శించుకుందామనే పరిస్థితి అయితే క్రౌడ్ ఎక్కువగా సంపత్ వినాయక టెంపుల్లో ఉంది. థ్యాంక్ యూ నాయుడు.